ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 లిస్టులను రిలీజ్ చేసింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో సీట్లు అయితే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సీట్లు కేటాయించలేదు. మరి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మొదటి లిస్టు కూడా రిలీజ్ చేయనటువంటి తరుణంలో కొంతమంది కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఎప్పుడు లిస్టు రిలీజ్ చేస్తారన్నటువంటి అదే ఆతృతతో ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు టీడీపీ గవర్నమెంట్ సీట్లకు సంబంధించి ఎలాంటి అలాట్మెంట్ అయితే చేయలేదు. అయితే జనసేన ప్రభుత్వం ఏం చేసిందంటే, జనసేన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏం చేసిందంటే సీట్లకు సంబంధించి 2 సీట్లు కన్ఫర్మ్ చేసింది. అయితే టీడీపీకి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని చూస్తే కనుక ఎలాంటి సీట్లు కేటాయించలేదు. దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలలో ఏ విధంగా స్పందన ఉంటుంది? ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండి కూడా సీట్లు కేటాయించిన పూర్తిగా ఫైనల్ లిస్ట్ అదే అని ఒక భరోసా అయితే పూర్తిగా ఇవ్వలేదు. ఎందుకంటే కొద్దిమంది పోటీ చేయమని చెప్పి విముఖత చూపించడం జరుగుతుంది. కొద్దిమంది పోటీ చేయడానికి ఆలోచనలో ఉన్నారు. అట్లాగా తర్జన భర్జన పడుతున్న వైఎస్ఆర్ లిస్ట్ అయితే మొత్తానికి ముందుగా విడుదలయ్యి ఉంది. అయితే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉంది కాబట్టి మరి దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఎలక్షన్ కమిషన్ అయితే నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందుగానే టీడీపీ జనసేన లిస్టు విడుదలవుతుంది ఖచ్చితంగా. అది ఎలా ఉంటుందంటే ఆ లిస్టు మరలా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చిన లిస్టు మేము పార్టీ నుంచి పోటీ చేయం లేదా ఆ స్థానం మాకొద్దు అని ఎలాగైతే గొడవలు జరుగుతున్నాయి అలా అయితే ఉండదు. ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గెలిచే విధంగా దానిపై కసరత్తు జరుగుతుంది. ఖచ్చితమైన లిస్టుతో రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన లిస్టు ఖచ్చితంగా ప్రజల ముందు రాబోతుంది. అంటే ఇప్పటికే జనసేన మరి 2 సీట్లు అయితే రిలీజ్ చేసింది కదా, దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు జనసేన ప్రకటించడం అనేది అది ఒక బాబు గారితో మాట్లాడుకున్న ఏదో విధంగా దాన్ని సెట్ చేసుకొని పొత్తులో భాగంగా ఆ యొక్క సీట్లు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించడం అనేది ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ప్రకటించుకుంటున్నారు సీట్లు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ఏవైతే సీట్లు ఉన్నాయో అందులో భాగంగానే వాళ్ళు ప్రకటించుకోవడం జరుగుతుంది. కానీ ఎటువంటి విభేదాలు కానీ ఇందులో ఎటువంటి వివాదాలకు కానీ తావులేదు. 100% కూడా జనసేన టీడీపీ ఒక తాటిపైకి వచ్చే సీట్లు అనేది పంపడం జరుగుతుందని చెప్పి ప్రజలు దీని మీద అనుకుంటున్నారు. టీడీపీ ఇప్పటి వరకు సీట్లు కేటాయించుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పటికీ దాదాపుగా వైసీపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో సీట్లు ప్రకటించింది. అయితే టీడీపీ గవర్నమెంట్ ఎందుకు ప్రకటించుకోవడానికి ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? దీని వెనుకున్నటువంటి అసలు పూర్తి చరిత్ర ఇది నిర్లక్ష్యం కాదండి, ఇది కసరత్తు, ఎన్నికల కసరత్తు. ఎందుకంటే మనకి ఎన్నికల్లో ప్రతి సీటు కూడా గెలవాలనే ఉద్దేశంతో అక్కడున్న సామాజిక వర్గాలు మరియు అక్కడున్న పరిస్థితుల్ని, అక్కడ ఏదైతే గెలవటానికి కావాల్సిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని పరిగణలో తీసుకొని ఒక ఏదైనా పర్ఫెక్ట్ ఒక సర్వే ద్వారా లేదా అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు, నిర్ణయాలు మొత్తాన్ని కూడగట్టి ఒక మంచి నిర్ణయం అవుట్పుట్గా వచ్చి ఆ సీట్ని, ప్రతి ఒక్క సీట్ని కూడా కేటాయించడం కోసం ఇంతవరకు లేట్ అవుతుంది. దీనివల్ల ఖచ్చితమైన మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా 175 స్థానాల్లో దగ్గర 160 స్థానాలు గెలిచే విధంగా వ్యూహం జరుగుతుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మంచి నిర్ణయమే జరుగుతుంది, మంచి యొక్క రిజల్ట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అంటే సీట్లు ప్రకటించకపోవటం వల్ల ఇప్పటికే పలు సీనియర్ నాయకులు కావచ్చు, కొంతమంది పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీ గవర్నమెంట్లోకి మారేటటువంటి అవకాశం ఉన్నది అంటారు. ఇప్పుడు మీరు రీసెంట్గా గడిచిన 2-3 నెలలుగా చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి ఎవరు కూడా సాహసం చేయట్లేదు. ఏదో కేసినేని నాని లాంటి ఒకళ్ళిద్దరు తప్పించి మరి 10ల సంఖ్యలో వైసీపీ నుండి, అంటే మీరు ఆలోచించండి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి క్యూ కడుతున్నారంటే ప్రతిపక్ష పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి జనసేన టీడీపీ అనేది మీరు దీన్ని బట్టి అంచనా వేయచ్చు. ఖచ్చితంగా టీడీపీలోకి ఇంకా వలసలు ఉంటాయి. సీట్లు ప్రకటించే లోపల మరి ఎటువంటి కండిషన్ లేకుండా మాకేదో ఎమ్మెల్యే సీట్ కావాలనో ఇంకొకటి కావాలనో కాకుండా ఎటువంటి కండిషన్ లేకుండా వైసీపీ నుండి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
అంటే ఇప్పటికే పలు సీనియర్ నాయకులు పార్టీలు జంప్ అవుతున్నారని చెప్పేసి అనుకున్నాము. అయితే ఈ మధ్య కాలంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో మీరు సీట్ ఆశిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వచ్చినటువంటి విషయం ఏంటంటే, అంటే ఫస్ట్ నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు. అంటే ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మీరు పార్టీని నమ్ముకొని ఉన్నారు. కానీ పార్టీ మిమ్మల్ని గుర్తించడం లేదు. మరి పార్టీ ఇంతవరకు ఎందుకు మీకు సీట్ కేటాయించలేకపోతుంది? ఇక్కడ విషయం ఏంటంటే, నేను పార్టీని ఎప్పుడు కూడా సీట్ అడగడం జరగలేదండి. రీసెంట్గా ఈ ఈ యొక్క 2019 నుంచి 24 జనవరి వరకు జరిగిన పోరాటాల్లో నేను చేసినటువంటి నా శ్రమకి తగ్గ ఫలితంగానే నేను సీట్ అడిగాను. గతంలో అడగలేదు. అడిగుంటే ఖచ్చితంగా నాకు ఇచ్చుండేదేమో. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో 1999 నుండి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. వార్డు స్థాయి నుంచి వార్డు కమిటీలో చేశాను. ఆ తర్వాత నగర కమిటీలో చేశాను. ఆ తర్వాత జిల్లా కమిటీలో చేశాను. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో ఇప్పుడు ఉన్నాను. అలా ప్రతి ఒక్క పదవుల్ని నేను నిర్వహించుకుంటూ వాటికి న్యాయంగా ఉంటూ ఇప్పుడు మీరు చూసుకుంటే 2004 నుంచి 2014 వరకు ఈ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులకు గురి చేసినా కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎక్కడ నేను భయపడలేదు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. కృషి చేసినందుకు నాకు 2014లో మళ్ళీ అధికారంలో రాగానే అర్బన్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చి గౌరవించారు. అలాగా పార్టీ నాకు అన్ని వేళలా నాకు తోడుగా ఉంటూ వచ్చింది. ఇప్పుడైతే నేను ఎందుకు అడగాల్సిన అవసరం వచ్చింది అంటే, మరి పార్టీ మరి ఏదైతే ప్రకటించిందో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కానీ, తెలుగు యువతలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కానీ, కార్యకర్తల్లో పార్టీ కోసం కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా సీట్లు కేటాయించే విషయంలో యువతకి 40% కేటాయిస్తామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. నేను దాన్ని ఉద్దేశించి నాకు పూర్తి నమ్మకం ఉంది పార్టీ మీద. పార్టీ నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పి నేను నా బయోడేటాని ఇవ్వడం జరిగింది. పార్టీ నాకు సీటు కేటాయించినా కేటాయించకపోయినా నేను ఖచ్చితంగా పార్టీతోనే ఉంటాను. పార్టీ సీట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళతోనే పనిచేస్తాను. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను 1999 నుండి 2019 వరకు 20 సంవత్సరాల కాలంలో మరి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో కేవలం ఈ 5 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ ఎదుర్కొన్నాను. ఉదాహరణకి 2019 నుండి ఈ 2024 వరకు జరిగిన పోరాటాల్లో మరి రోడ్లపై చేసిన నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలకి పదుల సంఖ్యలో స్టేషన్లలో కేసు కట్టారు. వీటికి కాకుండా ఇంకా అదనంగా మరి నారా కుటుంబంపై బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలకి నేను తీవ్రంగా దాన్ని ఖండించడం జరిగినప్పుడు అతను నాపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఢిల్లీ స్థాయిలో కేసు పెట్టమని చెప్పి అతను కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది ఒక కేసు. అయితే ఇంకా రీసెంట్గా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ, లోకేష్ గారిని అవమానకరంగా క్రియేట్ చేస్తూ వ్యూహం అనే సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ మరి ఏదైతే కంప్లైంట్ పెట్టాడో సిఐడి కంప్లైంట్లో కూడా నాపై కేసు కట్టడం జరిగింది. కాబట్టి నేను పార్టీకి అన్ని విధాలుగా నేను కష్టకాలంలో పనిచేశాను కాబట్టి నాకు అడిగే హక్కు పూర్తిగా ఉంది. ఇప్పుడు నేను పార్టీలో సీట్లు అడుగుతున్న వాళ్ళల్లో సీనియర్గా ఉన్నాను కాబట్టి నాకు అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పూర్తి మద్దతు నాకు ఉంది. కాబట్టి నేను కార్యకర్తల కోటాలో సీట్ ఆశించడం జరిగింది. కాబట్టి నాకు ఖచ్చితంగా పార్టీ నాకు సీట్ కేటాయిస్తుంది. లోకేష్ బాబు నా వెంట ఉన్నాడు. నాకు అన్ని విధాలుగా లోకేష్ బాబు నా తోడు ఉంటాడు. నాకు ఖచ్చితమైన ఆయన అయితే హామీ ఇచ్చాడు, నేను నీకు ఉన్నానని చెప్పి. కాబట్టి నేను ఖచ్చితంగా నాకు సీట్ కేటాయిస్తానని నమ్ముతున్నాను. గుంటూరు 8 స్థానాలలో, పార్లమెంట్ 8 స్థానాలలో మీరేమన్నా అనుకున్నారా ఎక్కడి నుంచి పోటీ చేయాలని? కానీ లేదా ఒకవేళ మీ దృష్టి దేని మీద ఉంది? ఇప్పుడు మీరు అడిగిన విధంగా 8 స్థానాలు అంటే, 1 ఎంపీ స్థానం, 7 ఎమ్మెల్యే స్థానాలు. అయితే వీటిలో నేను ఫలానా అని అయితే నేను చెప్పలేదండి. మరి పార్టీ నేను ఎక్కడైతే పోటీ చేస్తే గెలుస్తాను అనుకుంటుందో వాళ్ళు సర్వే చేసుకొని దాని ప్రకారం నాకు ఎక్కడ కేటాయించితే నేను అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గ లెక్కలు మరియు అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్న ఈ యొక్క ప్రజల్ని ఉద్దేశించి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాతే పార్టీ సీట్ కేటాయిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో నాకు కేటాయించినా కూడా నేను ఖచ్చితంగా పోటీ చేసి గెలిచి దాన్ని నారా లోకేష్ గారికి బహుమతి ఇస్తాను. నారా లోకేష్ గారు నాకు ఖచ్చితంగా తోడున్నారు కాబట్టి నేను ఆయనకి ఈ యొక్క సీట్ని నేను బహుమతిగా గెలిచి ఇస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఇంత స్థాయిలో ఉన్నానంటే నారా లోకేష్ గారు నాకు ఇచ్చిన ధైర్యమే. కాబట్టి నారా లోకేష్ గారికి గెలిచి ఆ సీట్ని నేను అంకితంగా ఇస్తాను. దాదాపుగా ఎంతకాలం నుంచి మీరు ఈ పార్టీ కోసం పోరాటం చేశారు? దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పోరాటం చేస్తున్నానండి. నాకైతే
నాకు నమ్మకం నా భగవంతుడి మీద ఉంది. నా ధైర్యం వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, నా భవిష్యత్తు నారా లోకేష్ గారు. అంటే దాదాపుగా ఇప్పటికే జరిగినటువంటి అన్ని విషయాలు కానీ చూసినట్లయితే గుంటూరు 1 ఒకటే ముస్లింకి ప్రయారిటీ ఇవ్వాలనేది ఉంది. మరి ఆ స్థానంలో మహమ్మద్ నజీర్ గారు ఆల్రెడీ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు మీకు ప్రయారిటీ ఇవ్వడానికి సీనియర్గా మీరు ఉన్నారని చెప్పేసి అన్నారు. అంటే గతంలో 2014లో అక్కడ మద్దాల గిరి గారు పోటీ చేశారు. అక్కడ నుంచి 2019లో ఆయన గెలుపొందారు. 2014 ఓడిపోయిన తర్వాత గెలుపొందారు 19లో. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళీ తర్వాత నజీర్ గారు ఆ స్థానంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు ప్రధానంగా కనుక చూసుకున్నట్టయితే ఆ స్థానమే మరి గుంటూరుకి ఖాళీగా ఉంది, గుంటూరు 1. అంటే అది కాకుండా ఇంకేమైనా స్థానాలు ఉన్నాయి? ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ పరిధిలో దాదాపు ముస్లిం మైనారిటీల ఓట్లు 3 లక్షల వరకు ఉన్నాయండి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో 50,000 నుంచి, కొన్ని నియోజకవర్గాల్లో 40,000, కొన్ని నియోజకవర్గాల్లో 50,000, కొన్ని నియోజకవర్గాల్లో 60,000, అలాగా ఒక 2-3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఉంది. గుంటూరు పార్లమెంట్లో ఎంపీ స్థానానికి అయితే పూర్తిగా 3 లక్షల ఓటింగ్ ఉంది. కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుని ఎక్కడ పోటీ చేయమంటే నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, ఫలానా ప్లేస్ ఫలానా సీట్ అని చెప్పి నేను అట్లా పార్టీకి అయితే నేను ఎటువంటి కండిషన్స్ పెట్టట్లేదు. పార్టీ పోటీ చేయమంటే చేస్తాను, వద్దు ఇప్పటికి ఆగమన్నా ఆగుతాను. ఎందుకంటే పార్టీ నిర్ణయమే నా శిరోధార్యం. కాకపోతే నాకు సీటు కేటాయించడం వల్ల పార్టీకి ఉపయోగం ఏంటంటే, మరి సామాన్యుల్ని శాసనసభ్యులుగా చేయడం వల్ల పార్టీలో ఒక మంచి మెసేజ్ వెళ్తుందండి. ఉదాహరణకి గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు గుంటూరు తూర్పు నుంచి బుడేఖాన్ అనే ఒక సామాన్యమైన ఒక వ్యక్తి శాసనసభకి వెళ్ళాడు. ఇలాంటివన్నీ కూడా గుంటూరు తూర్పు నుంచి జరిగినాయి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి సామాన్యులు శాసనసభలో వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఆ కమ్యూనిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పడుతుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళం సీటు కేటాయిస్తే సామాన్యులకి సీటు ఇచ్చారు కాబట్టి మేము మొత్తం కమ్యూనిటీని ప్రభావితం చేయగలిగి మా గళాన్ని వినిపించి మరి చట్టసభల్లో కూడా మరి మేము మాట్లాడి పేద ప్రజల పరిస్థితులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వినిపించడానికి. ఎందుకంటే మేము ఏసీ రూముల్లోంచి రాలేదండి, ప్రజల మధ్యలోంచి వచ్చాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. సీటు కేటాయించినా ఒకవేళ గెలిచి చట్టసభలో అడుగుపెట్టినా కూడా సామాన్య ప్రజల్లోనే ఎప్పటికీ ఉంటాం, ప్రజల్లో మమైక్యమే ఉంటాం, ప్రజల తరఫున ఉంటాం, ప్రజల మనుషులుగా ఉంటాం, ప్రజల మనసుల్లో ఉంటాం. అదేంటి మా పరిస్థితి. చూశారు కదా, ఇప్పుడు మాట్లాడిన బట్టి విధానం బట్టి చూసినట్లయితే షేక్ ఫిరోజ్ తన యొక్క ఏదైతే ఉందో తన యొక్క ఉన్నటువంటి అంశం మొత్తం కూడా మనకు తెలియజేశారు. ముఖ్యంగా కనుక గమనించినట్లయితే ఇక్కడ గుంటూరు 1 అనేది టీడీపీకి ఫస్ట్ నుంచి కూడా ముస్లిం మెజారిటీకి సంబంధించినటువంటి ఓట్లు అక్కడ అత్యధికంగా ఉన్నాయి. అయితే మహమ్మద్ నజీర్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా కొనసాగారు. అయితే ఇప్పుడు అక్కడ ఒకవేళ సీట్ ఇవ్వాలంటే గుంటూరు 1 నుంచి ఇవ్వాలి, కానీ మరి వేరే చోట ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా ముస్లిం మెజారిటీ అనేది లేదు. కాబట్టి ఇస్తే కనుక గుంటూరు 1 నుంచి ఇవ్వాలా. అయితే ఇప్పటికే టీడీపీ గవర్నమెంట్ సీట్లకు సంబంధించి కొంత కసరత్తు అయితే చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సీట్లకు సంబంధించి చాలా మంది సీనియర్ నాయకులు కావచ్చు కొంతమందిని తొలగించేసి అక్కడ కొత్త అభ్యర్థులకి సీట్లు కేటాయించాలని చెప్పేసినటువంటి ఒక ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే షేక్ ఫిరోజ్ తన యొక్క జీవితాన్ని అంతా కూడా టీడీపీ గవర్నమెంట్కి దారపూసానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎన్నో కేసులు, ఎన్నో ఉడుగుడు వ్యవహారాలు కూడా వచ్చినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి నారా లోకేష్ గారి మీద అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి జరిగినప్పుడు కూడా మరి వీళ్ళు ముందుగా ఉండి ఎంతో కృషిగా పనిచేసి అనేకమైనటువంటి కేసులను తన భుజాలపైన వేసుకొని ఎన్ని కేసులు కట్టినప్పటికీ కూడా మేమంతా కూడా వెనుతిరగకుండా మరి టీడీపీ గవర్నమెంట్కి మేము ముందుగంటూ పనిచేశామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా మేము ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఎంతగానో పనిచేశామని చెప్పేసి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే మేము సీనియర్లుగా ఉన్నాం కాబట్టి మాకు సీట్ కేటాయించాలని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. అయితే ఇప్పటికైనా మరి టీడీపీ గవర్నమెంట్ మరి ఇలాంటి సీనియర్లకు సంబంధించినటువంటి వారిపైన మరి దృష్టి పెడుతుందా లేదా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఎంతైనా ఉంది.